హాయ్ అండి, అందరికీ నమస్తే. గోంగూర పచ్చడి, 2 కట్టల గోంగూర, పచ్చిమిరకాయలు, వెల్లుల్లి రెబ్బ, చింతపండు తీసుకోవాలి. పచ్చిమిరకాయలను కట్ చేసి తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని గోంగూరను బాగా కడిగి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరకాయలను వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత తీసివేసి గోంగూరను వేసుకొని వేయించుకోవాలి. పచ్చడి అయితే చాలా రోజులు కూడా నిలువ ఉంటుందండి. గోంగూర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. అదే ప్యాన్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, సరిపడినంత ఉప్పు వేసుకొని చేత్తో కలుపుకోవాలండి. చేత్తో కుదరని వాళ్ళు పప్పు గుత్తితో అయినా కలుపుకోవచ్చు. గోంగూరను వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరకాయలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ధనియాలను వేసుకొని గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర పచ్చడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.